కానా పెండ్లిలో అంత అయిపోయింది అనుకున్నప్పుడు, అంత సమాప్తం అయిపోయింది అన్నప్పుడు, ఇక లేదు మా వల్ల కాదు అన్నప్పుడు, ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, ఇక మా జీవితాలు ఇంతే, మా జీవితంలో ఇక గౌరవము ఉండదు. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, మీకు చేతగానప్పుడు ఎందుకు మీరు ద్రాక్షారసాన్ని అందిస్తున్నారు, ఇక మాకు అగౌరవం ఉంటుంది, ఇక మా జీవితాల్లో ఆనందము సంతోషము ఉండదు. అలాంటి సమయంలో అంత అయిపోయింది అనుకున్నప్పుడు మరియమ్మ తల్లి ఆరంభించింది. నా జీవితము అంతే అయిపోయింది అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మరియమ్మ తల్లి అయిపోయింది అనుకున్నప్పుడు ఆరంభించింది. అదే కానా పెళ్లిలో జరిగింది. అంత అయిపోయింది అన్నప్పుడు మరియ తల్లి తన కుమారుని ద్వారా అద్భుతం చేయడము ఆరంభించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లి ప్రార్థన అనేది దేవుని బిడ్డలారా చాలా విలువైనది. ఆ విషయము మీకు తెలియపరచడానికి ఒక వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. నాతాను సొలొమోను తల్లి బెత్షెబా దగ్గరకు వెళ్ళి మన ప్రభువగు దావీదునకు తెలియకుండగానే ఆలకించండి, ఐగుప్తు కుమారుడగు ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు సొలొమోను రాజు, ఇంకొక వ్యక్తి అదోనియా రాజు. వీళ్ళిద్దరు కూడా దావీదు కుమారులు, అడోనై అండ్ కింగ్ సొలొమన్. ఈ అదోనై ఏం చేస్తున్నాడంటే, రాజు చెప్పకుండానే, దావీదు చెప్పకుండానే, దావీదు వాగ్దానం చేయకుండానే, దావీదు ప్రకటన చేయకుండానే ఈ యొక్క అదోనై అనే ఏం చేస్తున్నాడు, తను తానే ఇదిగో నేను రాజునే, మీరందరూ కూడా నన్ను గౌరవించాలి, ఇదిగో అక్కడ ఒక విందును ఏర్పాటు చేశాడు, ఒక విందును ఏర్పాటు చేశాడు దేవుని బిడ్డలారా. అదోనై తనంతట తానే ఇదిగో నేనే రాజుని, ఇదిగో మీరందరూ నన్ను గౌరవించాలి, మీరందరూ నాకు ఇదిగో సాష్టాంగ ప్రణామాలు చేయాలి అని అదోనై తను తానే ప్రకటించుకున్నారు. ఈరోజు నాయకుల్లాగా చాలా మంది ఇదిగో భోజనాలు, బిర్యానీ ప్యాకెట్ అని అది అని ఇచ్చినట్టుగా, అది బైబుల్ ఇంతకు ముందు ఎప్పుడో వ్రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడు, వచ్చిన వారందరికీ ఎవరైతే ఆయన నువ్వే రాజు, నువ్వే మహారాజు అన్న వారందరికీ బిర్యానీలు పంచేశాడు. మీరందరూ నన్ను పొగడాలి, నేనే మీ రాజు అనుకున్నారు. కానీ సొలొమోను ఆ సమయంలో చాలా చాలా మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయలేదు. దావీదు దగ్గరికి వెళ్ళి గొడవ చేయలేదు, తండ్రి నేను కదా రాజు అవ్వాలి, ఈ అదోనై రాజు అవ్వడం ఏంటి, నాది కదా నెక్స్ట్ ఆ యొక్క సీట్లో కూర్చున్న అధికారము అవకాశము నాకు కదా ఉంది, మరి అదోనై అవ్వడం ఏంటి అని గొడవాడలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ అన్యాయం నువ్వు చూస్తలేదా, ఇదిగో నాకు జరుగుతున్న అన్యాయము నువ్వు గమనించట్లేదా, ఎందుకు మౌనంగా ఉన్నావు, ఇదిగో నా తమ్ముడు అదోనై నాకంటే ముందుగానే ప్రకటించుకున్నాడు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇలా మిగిలిపోవాలా అని అడగలేదు. లేదా తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ బెత్షెబా నువ్వు అన్నావు కదా నాన్న ప్రకటించాడని, నేనే రాజని, మరి నువ్వేం చేస్తున్నావు, నా కొరకు ఏం చేయవా అని అడగలేదు. ఏం చేసింది ఆ తల్లి, అక్కడ గమనించింది, నా కుమారుడు సొలొమోను కాబోయే రాజు అని, నా కుమారుడు సొలొమోను దావీదు తర్వాత ఆ సింహాసనంలో కూర్చునే హక్కు అధికారము నా కుమారుడి దగ్గరే ఉన్నది. అందుకనే అక్కడ చదువమ్మా, ఈ సంగతిని వింటివా, ఇప్పుడు నీ ప్రాణము నీ కుమారుని ప్రాణము దక్కించుకోకూడదువేని నా మాటలు వినుము. నీవు వెంటనే రాజు చెంతకి వెళ్ళి, ప్రభు నీ తరువాత నా కుమారుడు సొలొమోను రాజుగునని, అతడే మీ సింహాసనపై అధిష్ఠించునని
ప్రభుల వారు మాటియనేదా మరి ఇప్పుడు అదోనియా రాజగినట్లు అని అడుగుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త వచ్చి బెత్షెబా చెప్తున్నాడు, బెత్షెబా ఇదిగో నీ కుమారుడికి అన్యాయం జరిగింది. ఒక తల్లిగా నువ్వు మర్చిపోయావా? నువ్వు ఒక తల్లిగా నీ కుమారుడికి ఏం చేయాలి? ఇదిగో ఈ సమయంలో గనక నువ్వు అడుగు ముందుకు వేయకపోతే నువ్వు నీ కుమారుడు ఇదిగో ఎప్పటికీ ఆ యొక్క రాజ్యము గాని రాజ్యములో ఉన్న అధికారం గాని మీకు దొరకదు అన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందో చూడండి. కుమారుడి కోసం రాజు దగ్గరికి వెళ్తుంది. అయ్యా దావీదు గారు, ప్రభులకు ప్రభు, ఇదిగో నా కుమారుడు కదా, రాజు అవ్వాల్సింది, మరి ఎందుకని ఇలా సైలెంట్గా ఉన్నావు? నీకు తెలియకుండానే అదోనై అనే వ్యక్తి నీ కుమారుడు రాజుగా ప్రకటించుకున్నాడు. మరి నా కుమారుడు పరిస్థితి ఏంటి అన్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం 28వ వచనం. 28 ఆమె వచ్చి అతని ఎదుట నిలుచుండెను. అతడు ఆమెతో నన్ను సకల ఆపదల నుండి కాపాడిన సజీవుడకు దేవుడి పేరిట ప్రమాణము చేయుచున్నాను. వినుము, ఆలకించండి. నా తరువాత నా కుమారుడు సొలొమోను నిక్కముగా రాజుగునని ఇజ్రాయేలు దేవుని పేరిట నేను ప్రమాణము చేయుచున్నాను అనను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ బెత్షెబా తల్లి ప్రార్థించిన వెంటనే ఇదిగో నా కుమారుడికి రావాల్సింది, నా కుమారుడికి గౌరవం కావాలి అని వెళ్ళి ఆ దావీదుని ప్రార్థించగా ఆ తల్లి ప్రార్థన ఆలకించి సొలొమోను రాజుగా అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందసము నుండి ఇదిగో నూనెను తీసుకొచ్చి సొలొమోనును అభిషేకించి రాజుగా చేసెను. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక తల్లి ప్రార్థన చేయగా ఆ తల్లి ప్రార్థన ఆలకించి సొలొమోనును గొప్ప రాజుగా చేసుకుంది. బైబిల్ అంతా మీరు గమనిస్తే పురుషుల కంటే స్త్రీల ప్రార్థనే దేవుడు ఆలకించాడు. నేను 2 ఉదాహరణలు చెప్తాను, ఆలకించండి. మోషే ఎంత గొప్పవాడో మనందరికీ తెలిసిన విషయమే. మోషే దేవుడు ఇదిగో నీ చెప్పులు ఇదిగో ఇక్కడ విడువు అంటే వెంటనే చెప్పులు విడిచాడు. నీ కర్రను కింద వేయమంటే కర్రను వెంటనే కిందేశాడు. రాయిని కొట్టమంటే రాయిని కొట్టాడు. సముద్రాన్ని తాకమంటే సముద్రాన్ని తాకాడు. కొండ మీదకి వెళ్తుంటే ఇదిగో యెహోషువను అహరోను తీసుకురావద్దంటే ఎందుకు ప్రభు నాకు యెహోషువ కావాలని అడగలేదు. ఓకే ప్రభువా, ఇదిగో ఈ కొండ మీద ఎవరు ఉండకూడదు అంటే ఓకే ప్రభువా, ఈ కొండ మీద ఎవరు ఏ జంతువు కూడా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ తినకూడదు అంటే ఓకే ప్రభు అని కొండ మీదకి వెళ్ళి దేవుని మహిమను చూశాడు. కానీ అలాంటి వ్యక్తి ప్రార్థన కూడా దేవుడు ఆలకించలేదు. ప్రభువా నన్ను వాగ్దాన భూమికి చేర్చుము, నన్ను కానాను దేశానికి చేర్చుము అంటే మోషే నువ్వు చూడగలవు కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. మోషే ప్రార్థన కూడా ఎంత నీతిమంతుడో మనందరికీ తెలుసు. ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలకించలేదు. ఇంకొక వ్యక్తి దావీదు. సౌలు రాజు జీవితంలో ఆయన జీవితంలో ఇదిగో దేవుని సన్నిధి ఎప్పుడూ నిలకడగా లేదు. సౌలు జీవితం మీరు చూడండి, చదివినప్పుడు సౌలు జీవితంలో దేవుని మహిమ ఆయన జీవితంలో గాని ఆయన రాజ్యంలో గాని మరి ముఖ్యంగా దేవుని యొక్క మందసము అక్కడి నుంచి ఫిలిస్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన దేవుని మహిమ సౌలు రాజు జీవితంలో ఆయన రాజ్యంలో అస్సలు లేదు. కానీ దావీదు రాజు అయినప్పుడు అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చాడు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మహిమ ఉండిపోయింది. ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని మహిమ దావీదు జీవితంలో నుంచి వెళ్ళిపోలేదు.
కానీ అలాంటి వ్యక్తి కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదు. తన కుమారుడు మరణించినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు 7 రోజులు ప్రార్థించాడు. కానీ దేవుడు దావీదు మాట, ప్రార్థన ఆలకించలేదు, చంపేశాడు, దేవుడు తీసుకెళ్ళాడు. కానీ బైబిల్లో స్త్రీల ప్రార్థన, నీతిమంతులైన స్త్రీల ప్రార్థన దేవుడు అన్నిసార్లు ఆలకించాడు. మొదటి నుంచి, ఆది కాండం నుంచి చివరి వరకు ఆ స్త్రీ ఎంత పాపాత్మురాలైనా మారిన తర్వాత ప్రార్థిస్తే దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. స్త్రీల ప్రార్థన ఆలకించాడు. దానికంటే తల్లి ప్రార్థన అనేది చాలా 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 గొప్పది. మరి ఈమె ప్రార్థనే ఎంత గొప్పదైతే ఆలకించండి. మోషే ఒక్కడి ద్వారానే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసము నుండి విడుదల పొందారు. ఒక్కడి ద్వారా, ఒకే ఒక్కడు. తర్వాత అబ్రహాము ద్వారా, ఒక్కడి ద్వారా విశ్వాస ప్రయాణం అనేది ఆరంభమైంది. ఒక్కడి ద్వారా. నోవా ద్వారా దేవుడు ఒడంబడికను చేసుకున్నాడు. ఇదంతా ఒక్కడి ద్వారా. ఈ లోక రక్షకుడు వచ్చింది కూడా ఒకే ఒక్క స్త్రీ ద్వారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె కానా పెండ్లిలో ప్రార్థన చేస్తే అంత అయిపోయింది అనుకున్నారు. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ తల్లికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆ తల్లిని మనము అందుకని దేవుని బిడ్డలారా, తల్లి ప్రార్థన బిడ్డలకి చాలా చాలా ముఖ్యం. నాకు ప్రార్థన రాదు కదా, లేదు, వచ్చిన ప్రార్థన. 2 మాటలు ఎవరో అనుకుంటున్నారని మీరు దిగులు పడద్దు. వాళ్ళు చాలా పెద్ద ప్రార్థన చేస్తారు. మనస్ఫూర్తిగా నీ బిడ్డల కోసం చేయి, దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.